హైదరాబాద్లోని కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో భక్తుల కోసం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్ఛార్జ్ జయరాజు వెల్లడించారు. ప్రతి ఏడాది లక్షలాది మంది క్రైస్తవులు తరలివస్తుంటారని అన్నారు. గతేడాది 3 లక్షల మంది రాగా ఈసారి 4 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు 2000 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని, పోలీసు బందోబస్తుతో పాటు భారీ పార్కింగ్ సౌకర్యం కల్పించామన్న కల్వరి టెంపుల్ ఇన్ఛార్జ్ జయరాజుతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఎంతో సంబరంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది క్రైస్తవులు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొంటున్నారు. మరి ఈ రోజు ఎంతమంది క్రౌడ్ వస్తారని అంచనా వేస్తున్నారు, అందుకు అనుగుణంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. కల్వరి టెంపుల్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బ్రదర్ జయరాజ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. హ్యాపీ క్రిస్మస్ అండి. తెలుగు ప్రజలందరికీ మరి కల్వరి టెంపుల్ తరపున మరి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కల్వరి టెంపుల్ 52 రోజుల్లో కట్టబడినటువంటి అద్భుతమైన మందిరము. ఈ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి 4 సర్వీసెస్ ఉన్నాయి. మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు, మళ్ళీ 9 గంటల నుంచి 12 గంటలు, 12 గంటల నుంచి 2 గంటల వరకు, ఉదయం 3 సర్వీసెస్ ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక సర్వీస్ ఉంది. సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది రాబోతున్నారని వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీసు సిబ్బంది కానివ్వండి, తర్వాత మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. వచ్చినటువంటి పబ్లిక్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా మా కల్వరి టెంపుల్ తరపున, మా దైవజనులు సతీష్ అయ్య గారి తరపున మరి 2 రాష్ట్రాల ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రదర్, ప్రతి ఒక్క సర్వీస్లో ఎంతమంది క్రైస్తవులు పాల్గొంటున్నారు? ప్రతి సర్వీసెస్లో సుమారుగా 70 నుంచి 80 వేల మంది పట్టేటువంటి హాల్స్ ఉన్నాయి మా దగ్గర. మెయిన్ హాల్ వచ్చి 20,000, సెకండ్ హాల్ వచ్చి 15,000, ఇంకో హాల్ 10,000. నియర్లీ ఒక గ్రౌండ్ ఉంది. గ్రౌండ్లో దగ్గర 30,000 మెంబర్స్ పడతారు. సుమారుగా 60-70 వేల మందిని ఎట్ ఏ టైం ఒక సర్వీస్ చేయొచ్చు. అదే 4 సర్వీసులు మేము జరిగిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఎంతమంది వాలంటీర్లు అందుబాటులో ఉన్నారు? పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది? ఇక్కడ వాలంటీర్స్ సుమారుగా 2,000 మంది ఉన్నారు. మరి పోలీస్ సిబ్బంది 300 మంది మాకు సహకారాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కల్వరి టెంపుల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు ప్రత్యేక ప్రార్థనను నిర్వహించడం జరిగింది. ఈ రోజు మొత్తంగా మనకి ఉదయం సమయంలో 3 సర్వీసెస్ ఉంటాయి. అదేవిధంగా సాయంకాలం సమయంలో కూడా సర్వీసెస్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తెలపడం జరిగింది. ఇక వస్తున్నటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి దాదాపు 2,000 మందికి పైగా వాలంటీర్లు అందుబాటులో ఉన్నారని, భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఉందని, లోపల ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లుగా అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.